నమస్తే. నేను మీ రమేష్ హస్నాబాద్. ఇక్కడ హస్నాబాద్ గ్రామానికి చెందిన పెద్ద చెరువు. ఈ చెరువు ఆయకట్టు దాదాపు 1000 ఎకరాలు. అంటే ఒకసారి చెరువు నిండితే ఈ చెరువు కింద పంటలు పండేటటువంటి ఎకరాలు 1000. అయితే ఈ నారాయణపేట కూడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్లో భాగంగా ఈ హస్నాబాద్ చెరువుని 6000 ఎకరాలకు గాను మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో ఒక 1000 ఎకరాలకు నీరు అందించేటటువంటి నీళ్ళని చూస్తేనే మనకు ఒక పెద్ద ప్రాజెక్టు మాదిరిగా కనబడుతుంది. ఈ బ్యాక్ సైడ్ మీరు చూడవచ్చు, బ్రహ్మాండంగా ఎంత విస్తీర్ణంలో ఉంది చెరువు అంటే దాదాపు 250 ఎకరాల పైచిలుకు వరకు ఈ యొక్క నీటి సామర్థ్యం కలిగినటువంటి విస్తీర్ణం అనేది ఉంది. అయితే ఇదే విస్తీర్ణంలో మన ఈ కట్టను కానీ ఈ యొక్క ప్రాజెక్ట్ని నారాయణపేట కూడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్లో భాగంగా 6000 ఎకరాల సాగుకు ప్రణాళిక అనేది ప్రభుత్వం సిద్ధం చేసింది. ఈ ప్రణాళికలో భాగంగా ఇది 1000 ఎకరాలకే ఈ రేంజ్లో ఉంటే 6000 ఎకరాల నీరు అందించేందుకు ఇక్కడ ఏర్పాటు చేసే ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాన్ని మనం జస్ట్ ఫర్ ఇమాజినేషన్ ఊహించుకుంటేనే అసలు అంతులేనటువంటి ఆనందం కలుగుతుంది. ఎందుకంటే 1000 ఎకరాలకే దీన్ని చూస్తే మేము ఒక సముద్రంలో భావిస్తాం. 6000 ఎకరాలంటే ఇప్పుడు ఉన్నటువంటి నీటి సామర్థ్యానికి 6 అంతల నీటి సామర్థ్యం పట్టేటట్టుగా ఈ ప్రాజెక్టు కానీ కట్టను కానీ నిర్మించేటటువంటి అవకాశం ఉంది. అయితే ఇక్కడ వరకు చూసినట్లయితే మన కనుచూపు మేర చూడండి, చాలా అక్కడ కూడంగల్కు సరిహద్దు వరకు, అంటే హస్నాబాద్ నుండి కూడంగల్ సరిహద్దు వరకు ఈ లెంత్ చూసుకున్నట్లయితే దాదాపు ఇక్కడ నుంచి వెళ్ళి ఒక 4 నుంచి 5 కిలోమీటర్ల లెంత్ అనేది ఉంటుంది. ఈ బెల్ట్ చూసుకున్నట్లయితే దాదాపుగా ఇది కూడా ఒక 3 or 4 కిలోమీటర్స్ అనేది ఉంటుంది. ఇంత పెద్ద చెరువుకు మనము కొంత ప్రాజెక్టు కనుక నిర్మిస్తే ఈ లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి దాదాపు ఒక 10 నుంచి 15 గ్రామాల ప్రజలకు మనకు వ్యవసాయానికి నీరు అందించే అవకాశం ఉంది. కాబట్టి ఈ ప్రాజెక్టును అతి తొందరగా పూర్తి చేయాలని గవర్నమెంట్కు కోరుతున్నాను. థ్యాంక్ యూ.